రాక్షసి ఒసే రాక్షసి నా గుండెలోన కొలువున్న అందమైన రాక్షసి ఒసే రాక్షసి ఒసే రాక్షసి నా మనసులోన దాగి ఉన్న చిన్న రాక్షసి ఒసే రాక్షసి ఒసే రాక్షసి నీకై వేచానే ప్రేమ తాపసి ఒసే రాక్షసి ఒసే రాక్షసి నీ ఊహల్లో బతికున్న ప్రేమ రాక్షసి ఒసే రాక్షసి ఒసే రాక్షసి నా గుండెలోన కొలువున్న అందమైన రాక్షసి ఒసే రాక్షసి ఒసే రాక్షసి నా మనసులోన దాగి ఉన్న చిన్న రాక్షసి బా ఎక్కడున్నావురా? తుప్పల్లో ఉన్నావా? ఏంటి? అదే అదే బావా, పార్క్లో ఉన్నా. పార్క్ ఎందుకు వెళ్ళావురా? పక్కనే 10 నిమిషాలు వస్తా అని చెప్పి బైక్ తీసుకెళ్ళావు. నువ్వెక్కడున్నావు? గంట నుంచి రోడ్డు మీదే ఉన్నా. ఇదిగో 2 నిమిషాల్లో వచ్చేస్తావా? తొందరరా. వస్తారా? కావాలంటే డబ్బులు ఎక్కువ ఇస్తాను. చచ్చావు నా చేతిలో. అయినా తుప్పలో నీకేం హలో, ఏముండయి మిమ్మల్ని? మీరు రానన్నారుగా? యాక్చువల్లీ నేను ఆటో డ్రైవర్ని కాదండి. హో, ఐఎమ్ సారీ అండి. ఆటో దగ్గర ఉంటే ఆటో వాడేమో అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. ఆటో డ్రైవర్లో ఉన్నానా? హలో హలో, మీ పేరు తెలుసుకోవచ్చా? ఎందుకు? ఎందుకంటే తెలుసుకుందామని. తెలుసుకొని ఏం చేస్తారు? అయినా నాకు పరిచయం లేని వ్యక్తులకి నా పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. పరిచయం పెంచుకోవడానికే కదండి పేరు అడిగేది. అయినా సరే నేను చెప్పను. ఎక్కడున్నావురా? మన చాయ్ షాప్ దగ్గర ఉన్నా బా. నువ్వెక్కడ? నీ అబ్బా పక్కనే ఉన్నాను రా. ఎలా చాయ్ షాప్ దగ్గర రమ్మన్నావు, నువ్వు లేవు, మళ్ళీ నా మీద ఇచ్చేట్ అవుతావేంటి? సరే పెట్టే వస్తున్నా. బావా వచ్చావా? పద పద, ఫాస్ట్గా పద, ఆటోని ఫాలో చేయి. ఎవరున్నారు ఆటోలో? ముందు పదరా చెప్తాను. నీ అబ్బా స్టార్ట్ చేయి. ఒక నిమిషం స్టార్ట్ అయిపోద్ది. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుంది బా. ఏంటమ్మా పెట్రోల్ అయిపోయిందా? రాత్రే కదా లీటర్ కొట్టించాను, అప్పుడు ఎలాగైపోయింది? పెట్రోల్ అన్న తర్వాత అయిపోద్ది కదా బా, దాన్ని మనం ఏం చేస్తాం? నువ్వేం చేయకరా, నేను చేస్తాగా. సరిగ్గా తోయరా. తోస్తున్నా బా. తోయ్. అబ్బా నడుము పట్టేసిందిరా బాబు. అమ్మా ఏమావా ఏమైంది? పెట్రోల్ అయిపోయిందిరా బాబు. వీడేంట్రా ఇలా ఉన్నాడు? వాడు లేవు గుసగుసలాడాయంట. ఏంటి? అదేరా ఎవరిని అమ్మాయిని చూశాడంట, అప్పటి నుంచి ఇలానే ఉన్నాడు. ఏదిరా ఉండు చూద్దాం. ఏరా అంత బాగుంటుందా? బాగుండడం ఏంట్రా, పోయిటిక్గా చెప్తున్నాను అనుకోకపోతే. అందానికి అర్థం చెప్పాలనుకో, చెప్పక్కర్లేదు. ఆ అమ్మాయిని చూపిస్తే చాలా అలాగే ఐశ్వర్య అద్దంలో చూసుకుందనుకో, ఆ ఫీలింగ్ ఉంటుంది చూసావా, ఆ ఫీలింగ్ ఏరా అమ్మాయి. అరే ఈడు పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందిరా. మామూలుగా లేదురా బాబు. రే ఏమైందిరా, ఎందుకంత ఆవేశం? అరే చోటుగాడు వస్తున్నాడు, పదండ్రా పారిపోదాం ఇక్కడి నుంచి.
వాడొస్తే మనకేంట్రా? మనకేంటా సరే చూడు. వదలరా బాబు రే, వదులు రే, వదులు వదలరా రే, ఎక్కడికి రా రే, వదులు రే, వదులు రే, వదలరా. మామ ఈ నా ఫ్రెండ్ వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఆ అమ్మాయిని విని ఎలాగైనా సరే మనమే కలపాలి. ఎవడరా నువ్వు? పెళ్ళి కావాలా? నాకు పెళ్ళేంటన్నా, రోడ్డు మీద చాయ్ తాగుతుంటే నేను నీ ఫ్రెండ్ నీకు పెళ్లి చేస్తా అని చెప్పి లాక్కొచ్చిండు. ఎవడన్నా ఈ పిచ్చి నా కొడుకు. చా అరే వెళ్ళిపోతున్నాడరా నీకు బాబు, నన్ను వదిలేరే. అరే చోటు నువ్వు ఇట్రారా. రాత్రి సినిమా చూసారా? శంభో శివ శంభో. శంభో శివ శంభో. ఎంతవరకు చూసావు? ఫస్ట్ మొత్తం చూసా బావా. అదిరా సంగతే. ముందెళ్ళి సెకండ్ హాఫ్ మొత్తం చూసిరా, దోలు తీరిపోద్ది. అలాగే ఎలా? ఇంతకీ నీ మిస్ సంగతి ఏంట్రా? ఇంకోసారి దేవుడు ఆ మిస్ని కానీ చూపిస్తే లైఫ్లో మిస్ అవునరా. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ 100కి చేంజ్ ఉందా? ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ 100కి చేంజ్ ఉందా? హలో మిమ్మల్ని, 100కి చేంజ్ ఉందా? ఆటో వాడికి ఇవ్వాలి. ఒక్క నిమిషం. సారీ అండి, చేంజ్ లేదు. అయ్యో, ఒక్క నిమిషం అండి. నీ అబ్బత్తు. మీకు ఎంత కావాలి? 30 రూపీస్ ఇవ్వాలి. 30 రూపీసే కదా, నేను ఇస్తానండి. ఆటో వాడికి ఇచ్చేసాను. అయ్యో మీకెందుకండి అనవసరంగా. పర్వాలేదండి, ఇందులో శ్రమే ఉంది. సాటి వారికి సాయం అనుకోండి. పదండి. చూసారా, సాటి వారికి సాయం అంట. ఏ రోజున టీ ఇప్పించారా? రే బావా, నువ్వేంట్రా ఇలా మారిపోయావు? ఏమైంది ఇప్పుడు? నిన్నగాక మొన్న అడుక్కునేవాడికి రూపాయేసి 10 రూపాయలు చిల్లర తీసుకున్నాడు. నువ్వు సడన్గా ఇలా మారితే నాకు ఏదోలా ఉంది బావా. సర్లే కానీ సోదాపి ఆ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోండి. ఇప్పుడు వెళ్ళి నువ్వే అడగొచ్చుగా. రే, ఇప్పుడు ఆ అమ్మాయిని మీ ఊరేంటి, మీ పేరేంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి అని అడిగాను అనుకో, 30 రూపాయలు ఇచ్చిన పాపానికి నన్ను ముష్టోడు అనుకుంటుంది. ఓహో, మీరే డీటెయిల్స్ కనుక్కోండి. ఐడియా బావా. ఆ అమ్మాయిని చూస్తుంటే ఈ ఊరికి కొత్తలా ఉంది. మన అపార్ట్మెంట్లోనే ఎక్కడో ఉంటుంది. మనలో ఎవరో ఒకరు ఆధార్ కార్డు లిస్ట్లో వెళ్ళి అమ్మాయి డీటెయిల్స్ తీసుకురావచ్చు కదా. తీసుకురావచ్చు, కానీ ఒకే ఒక ప్రాబ్లం బావా. ఏంటి? ఎవడెళ్తాడా అని. రే, దొరికేశాడు రా. ఎవడు బా? అదిగో ఎక్కడ్రా? అసలు చూడరా. ఐడియా ఇచ్చిన పాపని నన్నే బుక్ చేస్తావరా? అవును, చోటు కూడా కనబడట్లేదంటరా. ఏమోరా, మళ్ళీ ఏ సినిమాకి వెళ్ళాడు? ఈసారి సినిమా చూసి వచ్చాడు అనుకో, చచ్చాడే నా కొడుకు. ఏంట్రా మావా, మోడలింగ్కి వెళ్ళి వచ్చావా? ఇలా చూసి కూడా అలా అడగాలనిపించిందిరా నీకు? సర్లే కానీ ఏమైందో చెప్పరా. ఏమై ఉంటుంది, దేన్నో గోకుంటాడు, వాళ్ళు ఫుల్ బాధేసి ఉంటారు. అవునరా, నీలాంటి హెల్ప్ చేద్దాం అనుకున్నా కదా, అందుకే కుమ్మేసి. అబ్బా, ఏం చేసావు ఇంటర్వ్యూ? అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకురమ్మన్నావు కదా, తెలుసుకొచ్చా. అవునా? కనుక్కున్నా ప్లీజ్ బాబు చెప్పురా రే, ప్లీజ్ చెప్పురా రే. అమ్మాయి పేరు సిరి, పుట్టిన తిరుమలగిరి, పెరిగింది మంగళగిరి, చదివింది డిగ్రీ. 2 వారాల్లో ఉందని బామ్మ వాళ్ళ ఇంటికి వచ్చింది. 1 వారంలో వెళ్ళిపోద్ది. ఈలో పడిందా నీ అదృష్టం, పడకపోతే ఆ అమ్మాయి అదృష్టం. ఇదంతా ఎలా తెలుసుకున్నావురా? దానికి ఒక పెద్ద స్టోరీ ఉందిలే, అటు చూడు.
అమ్మా నా పేరు చారి, ఆధార్ కార్డు వివరాల కోసం వచ్చాను. మరి ఇంట్లో బామ్మ వాళ్ళు లేరండి? తెలుసు. హా? అంటే మీరున్నారు కదా, మీరు డీటెయిల్స్ చెప్తే సరిపోతుంది. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంట్లో బామ్మ ఒక్కతే ఉంటుంది. మీరు ఇంట్లో ఉండరా? లేదండి, మాది మంగళగిరి. 2 వారాలు ఉందామని మా బామ్మగారి ఇంటికి వచ్చాను. మామా నీ పంట పండిందిరా. వీళ్ళెవరు? ఎవడ్రా నువ్వు? అంటే ఆధార్ కార్డు లెక్కల కోసం. మరి మేము? అంటే మీరు కూడా? అది మామ, అలా ఇడి ప్రేమ కోసం వెళ్ళి ఇలా బలైపోయాను. పోన్లేరా, ఫ్రెండ్ కోసం దెబ్బలు తిన్నా మరో ఫ్రెండ్గా చరిత్రలో మిగిలిపోతావు. ఇప్పుడు ఇలానే అంటావరా, రేపు అమ్మాయి పడ్డ తర్వాత కనీసం మాతో మాట్లాడడానికి కూడా ఖాళీ ఉండదు. రేయ్, ఎలా కనపడుతున్నారా నీకు? అమ్మాయి కోసం నేను వదిలేసే వాళ్ళ కనబడుతున్నానా? అమ్మాయి నేను వదిలేస్తానుగా, నిన్ను మాత్రం వదలను బావా. బావా 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 బావా, నువ్వు అసలైన ఫ్రెండ్ అంటే. ఏ హాయ్, హలో సిరి గారు, మిమ్మల్నే. బాబోయ్, వీడికి నా పేరు కూడా తెలిసిపోయింది. హాయ్. ఏంటి అలా చూస్తున్నారు? గుర్తుపట్టలేదా? నేనండి, ఈ మహానగరంలో మరొక వ్యక్తికి 30 రూపాయలు ఇచ్చిన మహానుభావుణ్ణి. అప్పుడే మర్చిపోయారా? ఓ, అది మీరే కదా? ఐఎమ్ సారీ అండి. ఇట్స్ ఓకే అండి. నా పేరు మీకెలా తెలుసు? ఈ కాలంలో అబ్బాయిలకి ఎగ్జామ్లో పాస్ అవ్వడం కష్టం, కానీ అమ్మాయిల డీటెయిల్స్ తెలుసుకోవడంలో అన్నిటికన్నా ముందే ఉంటారండి. మీరేం చేస్తుంటారు? నేనా, ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి 1 year అయింది. జాబ్ సర్చింగ్లో ఉన్నా. హో, మీకు చేంజ్ ఇవ్వాలి కదా? మరేం పర్వాలేదండి, మళ్ళీ కలిసినప్పుడు ఇద్దరు. కానీ మళ్ళీ కలవాలంటే మీకు కాఫీ తాగే అలవాటు ఉందా? అమ్మయ్య, బతికించారు. ఎందుకండి? అంటే ఒకవేళ మీకు కాఫీ తాగే అలవాటు లేకపోతే మీలాంటి అందమైన అమ్మాయితో కాఫీ తాగే ఛాన్స్ మిస్ అయ్యేవాడిని కదండి. సో ఈవినింగ్ 5 o'clock కాఫీ షాప్. ఓకే, బాయ్. బాయ్. హాయ్. హాయ్. సారీ, లేట్ అయింది. పర్వాలేదు. ఏంటలా చూస్తున్నావు? సిరి, ఐ లవ్ యూ. వాట్? ఎస్, నువ్వు విన్నది నిజమే. ఐ లవ్ యూ. ఒక అబ్బాయి పిలవగానే వచ్చి తనతో పాటు కూర్చొని కాఫీ తాగుతూ ప్రపోజ్ చేసినా ఏమనుకుండా నవ్వుతుందంటే ఆ మాత్రం తెలీదా? అంటే నీకు కూడా కొంచెం కొత్త కదా, తెలియలేదు. అదేమిటో నా మనసు జివ్వుమంటులాగి నన్ను మాయ చేసినావే, వింతేమిటో నీ తేనె కళ్ళ సొగసుతోటి గాలం వేసి లాగినావే. ఈ మాయే ప్రేమేనా, ఈ ఫీలింగ్ నిజమేనా, నా కంటి పాపల్లో నీ రూపం దాచుకున్నా. ప్రేమ 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 నా మనసే దోచింది, ప్రేమ 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 నా తోడే చూపింది. I don't wanna miss you, baby. I do wish only to
అవునరా బావా, మీ క్లాస్మేట్ శ్రీదేవి ఎవరితోనో జంప్ అంట కదా? అది ఎందుకు అడుగుతలే బా, అది ఇప్పుడు 4 సార్లు జంప్ ఇది 5ోసారి. అవునరా, అన్నిసార్లు జంప్ అని ఎవరిని పెళ్లి చేసుకోలేదట్రా? ఒక్కోసారి ఒక్కడితో జంప్ అయిందంటరా, అందుకని ఎవరిని చేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉంది. అబ్బో, ఏంటారా బాబు ఈ అమ్మాయిలు చాలా దారుణంగా తయారవుతున్నారు. కామన్ బా. హలో హలో, చెప్పు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. రేపు మన ప్లేస్కి వచ్చేసాయి. సరే. ఎవరు బా? సిరి ఫోన్ రా. ఏంటంట? ఏమో రేపు పొద్దున్న అర్జెంటుగా మాట్లాడాలంట. కలవమని. ఏంటా రాక్షసి, అర్జెంటుగా రమ్మన్నావు? ఏం లేదురా. ఏంట్రా విషయం? నేను ఒకటి చెప్తాను, ఏమనుకోవు కదా? ముందేంటో చెప్పు. చెప్పాక కోపం తెచ్చుకోకూడదు. చచ్చా, నీ మీద నేను ఎందుకు కోపడతాను? అయినా నువ్వే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటి? అవునరా. వాట్, ఆర్ యూ సీరియస్? ఎస్, నిజంగానే. నేను మరో 2 రోజుల్లో మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఇక మళ్ళీ వస్తానో రానో కూడా తెలియదు. ఏంటి ఇంత సడన్గా? అయ్యో, ఇప్పుడు అది కాదురా మ్యాటర్. అయితే నువ్వు నా గురించి తెలుసుకుంది కొంచెమేరా. యాక్చువల్లీ ఇంట్లో స్టడీస్ కంప్లీట్ అవగానే మ్యారేజ్ ఫిక్స్ చేస్తానన్నారు. నేనే కొన్ని రోజులు బామ్మ వాళ్ళ ఇంట్లో ఉంటానని చెప్పేసి వచ్చాను. ఇప్పుడు డాడీ కాల్ చేసి ఎంగేజ్మెంట్ అంటున్నారు. అయితే ఏమైంది? వెళ్ళి మన విషయం చెప్పు. రే, నీకు అర్థం కావట్లేదు. మనం కలిసి జస్ట్ 1 వీకే అయింది. ఈ 1 వీక్లో నువ్వు నాకు ఎంత దగ్గర అయ్యావంటే నువ్వు తప్ప నా లైఫ్లో ఇంకెవరిని ఊహించుకోలేను. బట్ డాడీకి ఏమని చెప్పను, నీకేముందని చెప్పను. అంటే ఏంటి? అంటే అట్లీస్ట్ ఏదైనా జాబ్ ఉంటే ఏదో రకంగా డాడీని ఒప్పించేదాన్ని. బట్ ఇప్పుడెలా? నీకు ఇప్పుడు దాకా జాబ్ లేదు, ఒక బ్యాచ్ నేసుకొని తిరగడం తప్ప. ఏంటి నువ్వు అనేది? నాకు జాబ్ లేదు, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? రే, నేననేది అది కాదురా. ఏంటి అది కాదు ఇది కాదు అనుకుంటూ? నాకు మొత్తం అర్థమైంది. నువ్వు కూడా అందరు ఆడవాళ్ళని వాడుకుని వదిలేసే రకమని. ఏమన్నావు? వాడుకునే రకమా? ఏది, నన్ను చూసి చెప్పు. అవునే, వాడుకునే రకమే. పండగలకి పెళ్ళిళ్ళకి ఊరికనూరు రావడం, ఎవడొక బకరగాని చూడడం, వాడిని మీ చుట్టూ తిప్పించుకోవడం, అంతా అయిపోగానే వదిలేసి వెళ్ళిపోవడం. ఇలా ఎంతమందిని చూడలేదే. ఛీ, నువ్వు ఇలా మాట్లాడతావని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నీ ఒరిజినాలిటీ బయటపడింది. అవునే, మీరిక్కడ గాయాలు చేసినప్పుడల్లా మా అబ్బాయిలు ఇలా మాట్లాడితే ఒరిజినాలిటీ అది ఇదని ఏదో రకంగా వదిలించుకుంటారు. యు ఆర్ సచ్ ఎ మ్యాడ్. యూట్యూబ్ పవర్ రాక్షసి. లవ్ ఇలా ఉంటుందని తెలిస్తే అసలు లవ్ చేసేవాడినే కాదే. అవును, నీలాంటి వాడిని లవ్ చేయడమే తప్పు. లైఫ్లో ఇంకెప్పుడు నీ మొహం చూడను. పోవే, నువ్వు చూసేదంటే నేనే నీ మొహం చూడను. హలో సిరి, డాడీ చెప్పండి. అబ్బాయి వాళ్ళు నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ అంటున్నారా? అంతా మీ ఇష్టం డాడీ. ప్రేమ 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 నన్ను వీడి వెళ్ళిపోయేమా. ప్రేమ ఎక్కడుంది, ప్రేమ ఎక్కడుంది, ఏమో ఎక్కడుంది ప్రేమ. ప్రేమ ఎక్కడుంది, ప్రేమ ఎక్కడుంది, ఏమో ఎక్కడుంది ప్రేమ. ఏంటి మా అలా చూస్తున్నావు? ఇంకెలా చూడమంటావురా? రాత్రి నువ్వు ఉన్న పొజిషన్ అంటే తెలుసా?
వారం రోజుల వ్యాలిడిటీ లేని లవ్ కోసం ఇంత వాల్యూ ఇవ్వడం అవసరమా? వ్యాలిడిటీ పెట్టుకొని చేయడానికి ఇది వ్యాపారమో కాదు, నాది వ్యామోహం అంతకంటే కాదు. అలా అని నువ్వు దేవదాస్గా మరి రాత్రి బోలు మందు కొడుతుంటావా? మనిషి మందు ఎప్పుడు తాగుతాడో తెలుసా? బాగా బాధలు ఉన్నప్పుడు లేదా బాగా సంతోషంలో ఉన్నప్పుడు. అయినా నువ్వు అనుకున్నట్టు నేనేం దేవదాస్ని అయిపోలేరా. తన గుర్తులు మనసులో జరిగిపోయినంతవరకే ఏదైనా. హలో, నేను రా శివని. చెప్పరా. కిరణ్ గారు ఇక్కడ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడా? ఓ షిట్, నేను వెంటనే వస్తున్నా. ఏమైందిరా? నువ్వు అర్జెంటుగా పద, మరి చెప్తాను. ఏమైందిరా? ఏం అవ్వలేదురా, కూర్చోండి. ఏం అవ్వకపోవడం ఏంట్రా? దివ్య కోసం హ్యాండ్ కట్ చేసుకున్నాడు. టైంకి మేము ఉన్నాం కాబట్టి ఆపగలిగాం. దివ్య గురించా? దివ్యకి ఏమైందిరా? అయినా ఇద్దరు బాగానే ఉన్నారు కదా. లవ్ చేసుకోవడం వరకైతే ఓకేరా, బట్ రీసెంట్ టైమ్స్లో మా కంపెనీలో రెసిషన్ ప్రాబ్లం వల్ల కంపెనీలో కొంతమంది స్టాఫ్ని తీసేశారు. అందులో నేను ఒకడిని. అయితే ఏమైంది ఇప్పుడు? అదే విషయం దివ్యతో చెప్పాను. దాంతో మా మధ్య మాట పెరిగి బ్రేకప్ అయిపోయింది. నువ్వు నిదానంగా నచ్చ చెప్పాల్సింది కదరా. ఏదైనా వాళ్ళ నాన్న ఇష్టంతోనే పెళ్ళి జరగాలంటుందిరా. నా జాబ్ పోయేసరికి మా పెళ్ళికి వాళ్ళ నాన్న కూడా ఇష్టపడట్లేదు. దాంతో వేరే దారి లేక ఇలా. వేరే దారి లేకపోతే సూసైడ్ చేసుకుంటావా? ముందు తనకు ఫోన్ చేయి, ఎక్కడుందో కనుక్కో. నీ ప్రాబ్లం ఏంటి? నీకోసం వీడు హ్యాండ్ కూడా కట్ చేసుకున్నాడు తెలుసా? అయినా వాడు ఎమోషన్స్తో ఎందుకు ఆడుకుంటావు? ప్రేమించినప్పుడు, పార్కులు తిరిగినప్పుడు, సినిమాలకు వెళ్ళినప్పుడు, ప్రపోజ్ చేసినప్పుడు ఇలా చాలా విషయాలు మీకు జాబ్ అనే మాట కనపడదు. అయినా జాబ్ లేదని ఒకే ఒక ట్యాగ్ లైన్ పట్టుకొని ఇంకొకరితో తాళి కట్టించుకోవడానికి తల ఉంచేసుకుంటారు కదా మీరు. మా గర్ల్స్ అందరూ మీలా ఇండిపెండెంట్ కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిందే. అయినా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులే కదా ఏ కష్టం వచ్చినా చూసుకుంటారు. దాని తర్వాత పెళ్లి చేసుకున్న వాడే కదా చూసుకోవాలి. అలాంటిది వీడేలా ఉంటే అంతవరకు ఎందుకు? ఒకటి అడుగుతాను, నా పొజిషన్లో నీ సిస్టరే ఉంటే ఏ జాబ్ లేని వాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడివా? నేను జాబ్ అడిగేది నా కోసం కాదు, నేను ప్రేమించేవాడితో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడం కోసం. నేను నా ఫ్యామిలీకి చెప్పి 1 month టైం తీసుకుంటాను. ఈలోపు తనకు జాబ్ వస్తే తనకంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేను. రే, తను నీకోసం ఎంతో ఆలోచిస్తుంది, ఎంతగానో ప్రేమిస్తుంది. మనం ప్రేమించే ముందు అమ్మాయిని పడగొట్టడానికి ఎన్నో చేస్తాం. అదే ప్రేమని గెలిపించుకోవడానికి జాబ్ని సపోర్ట్గా తీసుకుని లైఫ్లో సెటిల్ అవ్వడంలో తప్పులేదురా. సో నువ్వు ముందు వెళ్ళి జాబ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయరా. ఓకేరా. థ్యాంక్స్ దివ్య. పెద్దలు చూపించిన అరేంజ్డ్ మ్యారేజ్ని అసహించుకునే ఈ రోజుల్లో మనం పెద్దరికంగా ఆలోచించే డెసిషన్ తీసుకోవడంలో నిజమైన ప్రేమకు వాల్యూ ఉందని నీ మాటల ద్వారా తెలుసుకున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ లవబుల్ లైఫ్. హలో. రే మావా, నేను టిప్పునరా. నీ బెంగళూరు నుంచి కాల్ లెటర్ వచ్చింది. జాబ్ కన్ఫర్మ్ అయిందంటరా. ఏంట్రా నువ్వు అనేది? నిజమావా? అయినా నేను ఆ జాబ్కి అప్లై చేయలేదే. అంటే ఆ రోజు మిస్ అయిందనుకున్న ఫామ్ సిరి అప్లై చేసిందా? నువ్వే లేని చోట నేనే లేను ప్రేమ ఒంటరై. నువ్వే లేని చోట నేనే ఉండలేను మనసే భారమై. నువ్వే లేని చోట నేనే లేను ప్రేమ ఒంటరై. నువ్వే లేని చోట నేనే ఉండలేను
మనసే భారమై సిరి, నీతో మాట్లాడాను. సంపాదించలేను, సాధించలేను మన ఇద్దరం ఒక కారణానికి దూరమయ్యాం. కానీ అదే కారణం మళ్ళీ మన ఇద్దరి మధ్య దగ్గరైంది. నువ్వు ఆ రోజు నా చేతిలో నుండి తీసుకున్న లెటర్ ఈరోజు మళ్ళీ నీ చేయి పట్టుకుని వెళ్ళచేసింది. ఇన్ని రోజులుగా అవకాశాన్ని కానీ అవసరాన్ని కానీ గుర్తించలేకపోయానేమో. చీకట్లో భయాన్ని చూస్తున్నాడు, వెలుగులో ధైర్యాన్ని కూడా చూస్తాడు. కానీ నా విషయంలో మాత్రం ఆ వెలుగుని తీసుకొచ్చింది నువ్వే. ఇవన్నీ నేను ఆపాలను ఆగమందామని చెప్పట్లేదు, నేను అనుభవించాను. నువ్వు నాకు దూరంగా ఉన్న సమయం తక్కువే అయినా ఆ సమయంలో నాకు తెలిసిన జీవితం విలువ చాలా ఎక్కువ. ఎంత చెప్పినా నువ్వు అడుగు ముందుకేస్తున్నావంటే నేనే నీ వెంట పడ్డాను, నేనే నేను బతిమాలుతున్నాను, నేను చులకను కదా. ఏమన్నావు? నువ్వు నేను దూరమైన రోజులు చాలా తక్కువన్నావు కదా. నీకేమో, నాకు కాదు. ఎందుకంటే నువ్వు నాకు పరిచయమైన సమయం చాలా తక్కువైనా కానీ నీతో పంచుకోవాలనుకున్న జీవితం చాలా ఎక్కువ. ఇందాక నువ్వు అన్నావు కదా నువ్వే నా వెంట పడుతున్నావని. కాదు, అంతకు ముందే నేను నిన్ను చూశాను, నీతో మాట్లాడాలనుకున్నాను, నిన్ను కలవాలనుకున్నాను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వు నాకు బాగా నచ్చేశావు. అందుకే వారం ఉందాం అనుకున్న దాన్ని 2 వారాలుంటానని నీ ఫ్రెండ్కి చెప్పాను. మరింత దగ్గర అవుదాం అనుకున్న దానివే ఈ దూరం ఎందుకు? ఇంకెప్పుడు నన్ను నేర్పించుకో. నువ్వు కూడా నన్ను వదిలి వెళ్ళిపో. మరక్కడ నాన్నగారు వెయిట్ చేస్తారేమో. కంగారెందుకు? ఇంత పెద్ద జీవితం ఇద్దరం కలిసే టికెట్ తీసుకున్నాం.